హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిశ్రీ 456. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, చూడట్లేదైతే అంటలేను, చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అబ్బా, చూసిన వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో ఇంకొకరికి అయితే షేర్ అవుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు లైక్ చేయడమే. కంకులు తీసుకొచ్చిండు మా ఆయనే. ఆ కంకుల్ని అయితే మధ్యాహ్నం తీసుకొచ్చిండు. సరే ఇవి గ్యారెలు చేయని చెప్పిండు. ఓకే అని మధ్యాహ్నమే మా ఆయన వాడుకొని స్వీట్ అయితే ఏదైనా చేసి పెట్టు నేను లేసే వరకు అయితే అని చెప్పిండు. స్వీట్ వేరేది ఏం చేసే బదులు ఈ కంకులే ఒలిచి స్వీట్ గ్యారెలను హాట్ గ్యారెలు చేద్దామని కంకులు అయితే ఒలిచేసాను. మొత్తము బూరు తీసాను. మంచిగా ఉన్నాయి కంకులు అయితే, ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే చేను మించెలు అయితే తీసుకొచ్చినాయి. మనం బయట కొనుకొచ్చినవి అయితే చప్పగా ఉంటాయి. మనం చేసుకునేటప్పుడు మేము విలేజ్లోనే ఉంటాం కాబట్టి అప్పుడే చేను మించెలు అయితే తీసుకొని వచ్చిండు. బూరు మొత్తం తీసేసుకొని కంకులను అయితే సపరేట్ చేసుకొని అలా చుంచుకొని అయితే ఒలుచుకోవాలి. చిన్నప్పుడు అయితే కంకులు అయితే అలా ఒలిచేటోళ్ళము. మీకైతే చూపిస్తున్నాను. 2 చేతులతోటి ఫస్ట్ సాల్ అయితే తీసుకునేటోళ్ళం. సాల్ తీసేసాక ఇట్లా ఈజీగా ఒలవడానికి అయితే ఈజీగా ఉండేది. ఫస్ట్ సాల్ తీసి ఇచ్చేవాళ్ళు మా పెద్దవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ అయినా మా నాన్నమ్మ అయినా మా మమ్మీ అయినా ఫస్ట్ అన్ని అలా సాల్ తీసిస్తే ఈ బొటన వేలికైతే పొక్కులు వచ్చేటి అండి. నాకైతే చిన్నప్పటి జ్ఞాపకం అయితే గుర్తుకొచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరైనా అలాంటి జ్ఞాపకం ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి వీడియో చేస్తూ ఉంటే. ఫస్ట్ అలా సాల్ తీసిచ్చేటోళ్ళు వాళ్ళు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాల్ తీసిచ్చినాక చేతులతో అయితే ఒలిచేటోళ్ళము. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కంకులు అయితే ఈ మొక్కజొన్నలు అయితే కొంచెం కొంచెం వేసేటాళ్ళు. ఇప్పుడైతే బాగా వేస్తున్నారు, మిషన్లు పోస్తున్నారు. కంకులలో కంకుల మిషన్ ఉంటుంది చూడండి, అందులో పట్టిస్తున్నారు. కానీ అప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి ఒలిచేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయితే నాకైతే ప్రతి ఒక్క కంకి సాల్ తీసి ఇచ్చి ఒక తట్టలో వేసేది. కూర్చొని అవన్నీ నిమ్మలంగా ఒలిచి బెండ్లు అయితే పక్కకు వేసేదాన్ని. కానీ చేతులు మాత్రం పొక్కులు వచ్చేటియండి. నాకైతే అమ్మమ్మ చేసిన అయితే గుర్తుకొచ్చింది. మీకు ఎవరికైనా జ్ఞాపకాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో చూసేటప్పుడు అన్ని చెరిగి పెట్టుకున్నాను. మనం చేస్తాము అనుకుంటేనే చెరిగి పెట్టాలి, లేకపోతే సప్పబడతాయి. నేను చేస్తాను అనుకున్నాను కాబట్టి ఒలిచినాక అన్ని చాట్లో వేసి చెరిగి అయితే పెట్టుకున్నాను. అప్పుడే చెరిగి పెట్టుకొని అప్పుడే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చెరిగి పెట్టుకొని అప్పటికో రేపో చేద్దామంటే మొత్తం మక్కలన్నీ చప్పగా అవుతాయి. నా బిడ్డ అయితే వీడియో తీస్తుంది. మిక్సీ అయితే పట్టేశాను. అన్ని ఫ్రెష్ అప్ అయ్యానండి. మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చి, మాది ముందు అయితే రేకుల షెడ్ ఉంటుంది కదా, బాగా ఎండ కొడుతుంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం నేను చేసే పని మధ్యాహ్నం స్టవ్ దగ్గర చాలా ఎండ కొడుతుంది. కొంచెం మొహం కడుక్కొని అయితే వచ్చాను. ఫ్రెష్ అప్ అయ్యాను కానీ రెడీ అయితే కాలేదు. కొంచెం అయితే ఒక 2 మిక్సీ గిన్నెలు అయితే పట్టుకొని పక్కకు పెట్టుకొని చక్కెర అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే చక్కెర గ్యారెలు చేస్తాను, తర్వాత పచ్చిమిర్చి వేసి పట్టుకొని తర్వాత కారపు గ్యారెలు చేస్తాను. ఎందుకనంటే ఫస్ట్ కారపు గ్యారెలు చేసామనుకోండి నూనె కొంచెం కారం కారంగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ చక్కెర వేసి అయితే చక్కెర గ్యారెలు అయితే చేసుకుంటాను. ఇంకా మొత్తం అయితే మిక్సీ పట్టుకోలేదండి. ఒక 2 గిన్నెలు అయితే పట్టుకొని అందులో చక్కెర వేసుకొని నూనె అయితే నేను మొక్కజొన్నలు మిక్సీ పట్టడానికి తీసుకోవడానికి అక్కడ పెట్టేసి ఫస్ట్ మిక్సీ పట్టక ముందుకే స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో నూనె అయితే వేడి చేసుకుంటున్నాను. ఇటు పని చేసుకుంటూ ఇటు మిక్సీ పట్టుకుంటూ తొందరగా అవుతుంది కదా. నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటానండి. ఫాస్ట్గా అవడానికే పనులు ట్రై చేస్తాను. మళ్ళీ ఏంటంటే మాది రేకుల షెడ్ కాబట్టి అయినా కూడా వాకింగ్ వే టైం వరకు అయిపోయిందండి. 4:30 వరకు కంప్లీట్ అయింది ఈ పని. స్వీట్ గ్యారెలు హాట్ గ్యారెలు చేసేసరికి 4:30 అయింది. 4:30కు మళ్ళీ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఒక 1 అవర్ టైం పట్టింది. టీ తాగేసి ఒక 4-5 గ్యారెలు, ఒక 2-3 స్వీటు, ఒక 2-3 హాట్ తినేసి వాకింగ్కి అయితే వెళ్ళేసాను నిన్న. ఇలా ఉంటుంది నా ఇంట్లో పనులన్నీ. ఫస్ట్ అయితే స్వీట్ గ్యారెలు అయితే చేశాను. చేసేసి అవి పక్కకు పెట్టుకొని మళ్ళీ హాట్ గ్యారెలు ఎలా చేశాను అనేది వీడియో ముందు అయితే చూపిస్తాను. ముందైతే అంటే కొంచెం ముందుకు వెళ్తే చూపిస్తాను. ఇప్పుడు స్వీట్ గ్యారెల గురించి చెప్తున్నాను కదా, ప్రతిసారి కంపల్సరీ స్వీటు హాటు చేయాల్సిందే. లేకపోతే స్వీట్ చేసిన హాట్ చేయలేదని అడుగుతారు. మా ఇంట్లో హాట్ చేసిన స్వీట్ చేయలేదని అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే అసలు అట్లు పోద్దాం అనుకున్నాను. స్వీట్ గ్యారెలు అయితే రెడీ అయ్యాయి చూసారా. అట్లు పోసి పాలాంబరం చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అప్పటికే టైం ఓవర్ అయిపోయింది. ఇవి 2 చేసి నిలుచుండి మళ్ళీ
మిట్ట మధ్యాహ్నము చేసేసరికి అవొక 3 మిక్సీ గిన్నెలు అయ్యాయి, ఇవొక 2 మిక్సీ గిన్నెలు అయ్యాయి, మొత్తం 5 అయితే అయ్యాయి. 3 అయితే కారం వేసి అయితే చేశాను, అయితే చక్కెర వేసి చేశాను. లాస్ట్ మిక్సీ గిన్నెలో అయితే ఒక 2 గుప్పెళ్ళ పచ్చిమిర్చి, కొంచెం కారం తక్కువనే ఉన్నాయి కాబట్టి 2 గుప్పెళ్ళ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్క ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి. కొంచెం దొడ్డుప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. అందులో శనగపప్పు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, వరిపిండి కలుపుకుంటారు, చాలా వేసుకుంటారు. నేను ఏవి వేయలేదు. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఉప్పు వేసి పట్టి అందులో అయితే వేసుకున్నాను. తర్వాత అయితే కరివేపాకు, కొత్తిమీర అయితే కడిగి చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు తినని వాళ్ళు ఉంటారు చూడండి, మా ఇంట్లో కూడా కరివేపాకునైతే తీసి పడేస్తారు. అలా కాకుండా కరివేపాకు అయితే బాగా వేస్తాను, తీసి పడేస్తారు కాబట్టి బాగా వేస్తాను, అలా కాకుండా అన్నాను కదా, సారీ. అయితే ఈ తీయని వాటిలలో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా వేసుకుంటాను. చట్నీలలో ఇలా తీయకుండా, ఇప్పుడు గ్యారెలు అయితే ఇందులో కరివేపాకు తీయరు కదా, కొత్తిమీర తీయరు కదా, అందుకని కరివేపాకు మంచిది, హెల్త్కి అయితే చాలా మంచిది, కంటికి, హెయిర్కు మనకు చాలా మంచిది కదా. మా వాళ్ళు అయితే ఊకే తీసి పడేస్తారు. నేనైతే ఎక్కువగా దండిగా వేసుకున్నాను. కొత్తిమీర కూడా బాగా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. కొంచెం ఉప్పు అయితే తక్కువ పడింది నాకు. మళ్ళీ తర్వాత కొంచెం సన్నుప్పు అయితే వేసుకున్నాను. దొడ్డుప్పు అయితే పట్టేటప్పుడు వేసుకున్నాను కదా. అంతేనండి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా వరకు వేసుకోవచ్చు. కొంచెం పిండి మెత్తగా అయితే వరిపిండి కూడా కలుపుకుంటారు. నాకు ఎవ్వి అవసరం లేదు, నేను చెప్పినవి వేసుకున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చు. అసలు పుదీనా దొరకట్లేదు ఊర్లలో కూడా. మాకు చెట్టు ఉండే కానీ ఎండిపోయింది. ఇంకొక చెట్టు తీసుకొచ్చి అయితే పెట్టాలి. పుదీనా అయితే ప్రతిసారి వేసేదాన్ని, కానీ పుదీనా కూడా అసలు దొరకలేదు ఈసారి. ఇలా వడలు ఉంటాయి చూడండి, మినప వడలు, అలా మినప వడల్లాగైతే వేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మనం బయట కొనుకొచ్చుకున్న కంకులు కాదు, అప్పుడే చేని మించెల్లి ఇసుకొచ్చుకుని తీయగా స్వీట్గా ఉన్నాయి. కంకి కూడా కాల్చుకున్నాము మేము ఫస్టే. కంకి బూరు తీసి ఈ కంకి ఒలవక ముందుకే ఫస్ట్ నా బిడ్డ అయితే ఒక కంకి కాల్చిమంటే నేనైతే కాల్చిచ్చాను. అదైతే సూపర్ టేస్ట్గా తీయగా ఉంది. కంకి కూడా సూపర్ టేస్ట్గా ఉంది. ఈ గ్యారెలు కూడా మంచిగా ఉన్నాయి, స్వీట్ హాట్ గ్యారెలు సూపర్గా ఉన్నాయి. ఒక్కరోజు తినేది కాదండి, మళ్ళీ పొద్దున టీ తాగుకుంటూ మళ్ళీ మనిషికి టిఫిన్ లెక్క చేసాము. నైట్ అయితే నేను ఇవే తినేసి పడుకున్నాను. నైట్ అన్నం కూడా తినలేదు, నా బిడ్డ కూడా అసలు అన్నం తినలేదు, ఇవే తినేదే పడుకున్నాము. మా డ్రైవర్లకును మా ఆయనకైతే అన్నం అయితే వండి మళ్ళీ అయితే పొద్దున చేపల కూర చేశాను కదా, కర్రీ లేదంటే ఎగ్గు కర్రీ అయితే చేశాను. మేమైతే ఇవి తినే పడుకున్నాము. నైట్ అయితే గ్యారెలు తినేసి టీ తాగాం కదా సాయంత్రం, అప్పటి వరకైతే సరిపోయింది. వాకింగ్ పోయి వచ్చాక లైవ్ అయితే పెట్టేశాను. లైవ్ పెట్టేసి వాళ్ళకి వంట చేసి టిఫిన్ పెట్టేసి అయితే ఇంకా అన్నం తినేలే, బోళ్ళని తోముకొని అయితే పడుకున్నాం. పొద్దున కూడా ఉన్నాయండి, పొద్దున టీ తాగి కూడా ఇవి తినేసాము. మధ్యాహ్నం అన్నం తిన్నాం. ఇవి ఎలా ఉన్నాయి అనేది